హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుష బ్లాగ్స్. అందరికీ శ్రావణ శుక్రవారము శుభాకాంక్షలు. ఇంకా పొద్దున్నే లేచి ఒక టైం వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా 4:30 అవుతుంది. పొద్దున్నే లేవంగానే అలా ఒక 15 నిమిషాలు వాకింగ్ చేసి మస్తు మంచిగా అనిపిస్తుందండి. అంటే చల్ల చల్ల గాలి వస్తుంది కదా తెల్లవారుజామున. అంటే పక్షుల సౌండ్స్ వినంగా మంచిగా ఉంటుంది అన్నమాట. కోళ్ళ సౌండ్ వినంగా ఇంకా లేవంగానే ఒక 15 నిమిషాలు వాకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లంతా ఊడ్చేసి మొత్తం తుడిచేసుకున్నాను. ఇంకా ఇప్పుడు కడపకు పసుపు రాసి బొట్టు పెట్టేసి ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను. మొత్తం పని మీద అంటే ఇంట్లో ఏ పనైనా సరే అన్ని పనుల కంటే నాకు ఇలా కడప కడిగి కడపకు పసుపు రాసి బొట్టు పెట్టి ముగ్గు వేయడం అంటేనే చాలా ఇష్టం అన్నమాట. చాలా అంటే ఓ మంచిగా హడావిడి లేకుండా ప్రశాంతంగా అయితే నిదానంగా చేసుకుంటా. నాకెందుకో గానీ కడపకు పసుపు రాసి బొట్టు పెట్టి ముగ్గేయడం అయితే చాలా అంటే చాలా ఇష్టము. ఇంకా అది ఇంకెలాగ మా హనీ పాపకి స్కూల్ ఉంది కాబట్టి పొద్దుగాల లేవాలి. అది ఇంకా శుక్రవారాలు ఇలా ఉన్నప్పుడు ఇంకా అంటే ఊడవడం, తుడవడము, అలుకులు అవల్ల ఉంటాయి కదా! అందుకే కొంచెం టైం ఎక్కువ పడతది కాబట్టి ఒక గంట ముందలనే లేవాలి. ఇంకా పాలు తీసుకొచ్చి పాలైతే కాగబెడుతున్నాను ఇక్కడ. ఇంకా మా హనమ్మ లేచేసరికి ఆమెకు టిఫిను, అలాగే మధ్యాహ్నం లంచు, స్నాక్స్ ఇవన్నీ రెడీ చేసి పెట్టాలి. బస్ 7:40కి వస్తే 6:30 వరకు నా వంట మొత్తం కంప్లీట్ అయ్యి 6:30కి ఆమెను లేపి అప్పటికి కొంచెం సతాయిస్తారు కదా పిల్లలు. అలా కొంచెం టైం వేస్ట్ చేస్తుంది. ఇంక నేను పాలు కాగబెడుతున్నా. ఇంకోటి సైడ్‌కేమో హాట్ వాటర్ పెట్టుకున్నాను తనేం తాగడానికి. ఇదేమో జీలకర్ర, అలాగే వాము ఉంటది గదా! దాన్ని 2 వేయించుకొని పొడి చేసి ఒక బాటిల్‌లో పెట్టుకున్నాను. రోజు పొద్దున్నే ఒక టీ స్పూన్ అందులో వేసుకొని, అందులో హాట్ వాటర్ ఏసుకొని తాగేస్తానన్నమాట. రోజు ఖచ్చితంగా అయితే ఇది హాట్ వాటర్ అయితే తాగుతాము పొద్దున్నే. ఇంకా అలా బయట కూర్చొని అంటే తెల్లారింది. ఇంకా అలా బయట కూర్చొని మంచిగా వాతావరణం చూసుకుంటా ఇంక పిట్టెలు గినంగా అన్నీ ఎగిరిపోతుంటాయి కదండీ! అవన్నీ చూసుకుంటూ ఇంక నిదానంగా అంటే నిదానంగా కాదు. ఇంక కొంచెం ఒక 5 నిమిషాలు అలా కూర్చొని నిదానంగా తాగేస్తా. ఇంక తర్వాత టిఫిన్ అయితే చేసేసిన. వడలు చేసిన ఇవాళ అలసంద వడలు. అలాగే పులిహోర చేసిన. మా హనీ పాప అంటే వంట అయిపోయింది. ఇంక మా హనీ పాపని లేచింది, రెడీ చేసిన. ఆమె ఇంకొద్దిసేపు అయితే స్కూల్‌కెళ్తది. టిఫిన్ కూడా తినేసింది. ఇంక ఆమెను పంపించిన తర్వాత ఇంక నేను స్నానం చేసి ఇవాళ శ్రావణ శుక్రవారం కాబట్టికి కాళ్ళకు పసుపు రాసుకొని ఇంకా ఇల్లంతా అంటే ఇంట్లో ధూపం వేస్తే మంచిది కదండీ! ఇంట్లో సాంబ్రాణి గినంగా ధూపం గినంగా వేస్తే చాలా మంచిది. ఇంకా అలాగే అమావాస్య రోజు గూడక ఇంట్లో దీపం వేస్తే చాలా మంచిది. అమావాస్య, శుక్రవారాలు ఇలాంటి రోజుల్లో వేస్తే ఇంకా మంచిదనమాట. ఇంకా ఇంట్లో అయితే పూజ అయితే మొత్తము అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే స్టార్ట్ చేసిన. టిఫిన్ అయితే వచ్చేసి అలసంద వడలనమాట. పొద్దున పాప అంటే చేసినా కదా! ఆమెకు చేసేటప్పుడే మొత్తం కలిపేసి పెట్టేసుకున్నాను. ఫస్ట్ సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం అంటే జీలకర్ర వేసుకోవాలి. అది తీయలేదనమాట, వేసేసిన ఆల్రెడీ. జీలకర్ర అలాగే కొంచెము అంటే టేస్ట్‌కి తగినంత ఉప్పేసుకోవాలి. ఉప్పేసేసుకొని బాగా కలిపేసుకొని కొద్దిసేపు పక్కన అంటే తీసి పెట్టేయాలి. తీసి పెట్టిన తర్వాత వేసేసుకోవాలి. ఇంక పొద్దున్నే ఆమె వెళ్తుందని తొందర హడావిడిగా అన్నీ తీసేసి కలిపేసి పెట్టుకున్నా. వడలు చేయితోటి అస్సలు వేయడానికి రాదు. నేనైతే ఎక్కువ జాలితోటైతే ఏస్తా. ఇగో ఇలా జాలికి చాయ్ జాలి ఉంటది కదండీ స్టీల్‌ది. దాన్ని కొంచెం వాటర్ అద్దుకొని ఇలా పిండిని కొంచెం తీసుకొని ఇలా రౌండ్‌గా అనేసుకొని దానిపైన పెట్టేసుకొని ఇలా కొంచెం ఒత్తేసుకొని మధ్యలో ఒక హోల్ పెట్టేసుకొని వేడి వేడి నూనెలో వేసేస్తే సరిపోతుందన్నమాట. నీళ్ళు ఎందుకు రాయాలంటే అది పిండి అనేది దానికి అతకకుండా అంటే నూనెలో వేసేటప్పుడు ఈజీగా అందులోకి పడిపోతుంది. ఇలా చేత్తో కూడా వేసుకోవచ్చు. కానీ నాకెందుకో గానీ చేత్తో పిండి తీసుకొని ఇలా మధ్యలో హోల్ చేసేసుకొని అలా ఎయనీకి రాదు. అలా వేస్తే వడ కొంచెం అక్కడ ఇక్కడ పోయి కొంచెం పెద్దగా చిన్నగా అవుతుంది. కానీ అక్కడ అంటే అట్లా చేతితోటి ఒక్కటి వేసుకునే దగ్గర ఇలాంటి ఇక్కడ జాలితోటి అయితే ఒక 3 అయినా వేసుకోవచ్చు అనమాట. చాలా తొందరగా అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. నాకు ఇట్లా బాగా అలవాటయింది. చాలా స్పీడ్‌గా ఈజీగా అనిపిస్తుంది అనమాట. పిండి ఉడక ఒకటే చేతికి అంటుకుంటుంది. ఇంకా తొందర అయితే వేసేసుకోవచ్చు. ఇంకా నూనెలో వేసేసిన తర్వాత ఒక సైడ్ బాగా కాలిన తర్వాత అంటే ఎర్రగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవాలి. ఎంబడే తిప్పేసుకుంటే అది పిండి మొత్తం విడిపోతుంది
అయిపోతుంది. అందుకే కొంచెం కాలిన తర్వాత తిప్పేసుకోవాలి. ఇంక ఫైనల్‌గా ఇవేనండి అలసంద వడలు. చాలా అంటే చాలా బావుంది. సూపర్‌గా టేస్ట్ ఉంటాయి. పైననేమో క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా. ఇందులోకి పల్లి కారం చేసిన.